లేఖనము ఏమి చెప్పుచున్నది అని ఈ గ్రూప్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆన్‌లైన్‌లో దేవుడిని ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరి, సహోదరులందరికీ మన రక్షకుడును, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము పాపము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇది టాపిక్ కొంచెం పెద్ద కాబట్టి మాక్సిమం వీలైనంత వాటికి చెప్పగలుగుతానండి. బ్రదర్ టైం ఎంత వరకు అండి? టైం 6:15 అండి. మొదటిగా అసలు పాపం అంటే అర్థం ఏమిటి? పాపం అంటే దేవుని యొక్క స్వభావానికి విరోధంగా చేయడమే పాపము. ఇంతకీ ఏమిటి దేవుని స్వభావము? లేవ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండుడి. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. అంటే దేవుని స్వభావం ఏంటంటే పరిశుద్ధుడిగా ఉండడం. ఆయన పరిశుద్ధుడు. పాపాన్ని సహించేటువంటి వ్యక్తి కాదు. ఆ దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా చేయడం అనేదే పాపము. అసల ఈ పాపం అనే పదానికి హెబ్రీ గీకు భాషలో వాడబడినటువంటి పదాలు మనం ఒకసారి గమనిస్తే, హెబ్రీ భాషలో హెట్ అనే పదం ఉపయోగించాడు. గ్రీక్ భాషలో హమార్టియా అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ హెట్ అనే పదానికి గాని, హమార్టియా అనే పదానికి గాని అర్థం ఏంటయ్యా అంటే లక్ష్యం తప్పుట, లేదంటే గురి తప్పుట అనే అర్థము. ఇక్కడ లక్ష్యం గాని, గురి గాని ఏంటిదయ్యా అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. ఇంకా పాపానికి బదులుగా ఆహ్, వాడబడినటువంటి ఇతర పదాలను మనం గమనిస్తే అతిక్రమము, అపరాధం అనే పదాలను కూడా ఉపయోగించాడు. అతిక్రమము అంటే అర్థం ఏంటంటే దాటిపోవట. దీన్ని గ్రీక్‌లో పారాబాసిస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకి గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మన అతిక్రమములను బట్టి ధర్మశాస్త్రం వేయబడిందని చెప్పేసి పౌలు గారు పత్రిక రాస్తాడనమాట. అంటే అతిక్రమము అంటే అర్థం ఏంటంటే దాటిపోవట. ఏం దాటిపోతున్నాము? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని దాటిపోతున్నామనమాట. రెండోది అపరాధము. అపరాధం అనే పదానికి గ్రీక్‌లో పరాప్టోమా అనే పదాన్ని ఉపయోగించాడు. దీనికి అర్థం ఏంటంటే దారి తప్పిపోవడం, లేదంటే హద్దు మీరడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామని పౌలు గారు రాస్తాడు. అంటే అపరాధం అంటే అర్థం ఏందంటే హద్దు మీరి ప్రవర్తించడం, లేదంటే దారి తప్పిపోవడం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను కాకుండగా, లేదంటే దేవుడు చెప్పిన దాన్ని కాకుండగా, దా దాన్ని చేయకుండగా మనము దారి తప్పిపోవడం అన్నమాట. ఉదాహరణకి మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగంటాడు, క్రీస్తు బోధలో నిలిచి ఉండగా ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడని చెప్పేసి అంటాడు. మన యేసుక్రీస్తు ప్రభు ఏ బోధ అయితే బోధించాడో మనం దాంట్లోనే నిలిచి ఉండాలి. అంతకా అది కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి బోధ వైపు మనం తిరిగిపోవడం, వెళ్ళినట్లయితే అదేమవుతుందంటే దారి తప్పిపోవడం అవుతుంది. అపరాధం లాంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పాపం అంటే గమనించాల్సింది ఏందంటే దేవుని స్వభావానికి వ్యతిరేకమైనటువంటి పనే పాపము. ఏంటయ్యా దేవుని స్వభావం అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సరే. అసల పాపం అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి మనం గమనిస్తే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇలాగ రాస్తాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని
స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అని చెప్పేసి రాస్తాడు. ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే ఏదెను తోటలో. సాతానుడు వచ్చి శోధించినప్పుడు మొదటగా ఎవరు పాపంలో పడిపోయారంటే హవ్వమ్మ పడిపోయింది. తర్వాత కొన్ని పండ్లు తీసుకెళ్ళి ఆదాముకిచ్చినప్పుడు ఆదాము కూడా వాటిని తిని పాపం చేశాడు. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞని వ్యతిరేకించాడు. దాటిపోయాడు. అంటే మొదటిగా పాపం అనేది ఏదెను తోటలో స్త్రీ ద్వారా పాపం అనేది జరిగింది. ఇక్కడ పాపం జరగడానికి కారణం ఏంటని మనం ఒకసారి గమనిస్తే హవ్వమ్మ యొక్క అవిధేయతే దీనికి కారణం అని చెప్పేసి మనం గుర్తించవచ్చనమాట. సరే. మూడవదిగా మొదటిగా పాపం అంటే ఏంటనేది తెలుసుకున్నాము. రెండవదిగా పాపం అనేది ఎక్కడ ప్రారంభమైందనేది మనం తెలుసుకున్నాము. మూడవదిగా అసల పాపం అనేది ఎవరు చేస్తారు అనేది మనం గమనిస్తే దానికి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి పౌలు గారు రాస్తారు. అందరూ ఎవరు పాపం చేస్తున్నారంట? అందరూ చేస్తున్నారంట. అందరూ అంటే స్త్రీలని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు. మంచి చెడు ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ శరీరం ద్వారా పాపం చేస్తున్నారు. పాపం చేయని వారు ఎవరుంటారయ్యా అంటే చిన్న పిల్లలుంటారు. మానసికమైనటువంటి రోగులు, పిచ్చివాళ్ళు ఉంటారు. ఎందుకని? వారికి పాపం అంటే ఏంటో తెలియదు. మంచి చెడులు ఎరిగేటువంటి జ్ఞానం వారికుండదు కాబట్టి చిన్న పిల్లలు గాని, మానసిక రోగులు గాని పాపం చేయరనమాట. కానీ మంచి చెడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పాపం చేయడానికనేది అవకాశం ఉంది. నాలుగవదిగా పాపం యొక్క స్వభావం ఏంటి? లేదంటే పాపం ఎన్ని రకాలుగా మనం చేస్తాము అనేది మనం ఓసారి గమనించినట్లయితే మొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్తాడు. ఆజ్ఞాతి క్రమమే పాపము అని చెప్పేసి అంటాడు. ఏమిటి ఈ ఆజ్ఞాతి క్రమము? ఆజ్ఞాతి క్రమము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి చేయకూడని దానిని చేయడం. అంటే దేవుడు చేయవద్దన్న దానిని చేయడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తున్నాము. రెండవదిగా చేయమన్న దానిని చేయకపోవడం కూడా ఆజ్ఞని అతిక్రమించడమే. ఉదాహరణకి ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండం 2వ అధ్యాయంలో హవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేస్తారు. 3వ అధ్యాయం 6వ వచనము. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను. అతను కూడా తినెను అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మంచి చెడుల వివేకమునిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. అంటే తినకూడదంటే వీళ్ళేం చేశారు? తిన్నారు. చేయకూడని దానిని చేశారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు. చేయొద్దన్న దానిని చేశారన్న దానికి ఇది ఉదాహరణ. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మరొక ఆజ్ఞ ఇస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్నటువంటి దేశంలో నీ తల్లిని, తండ్రిని సన్మానించమని జెప్పేసి చెప్పాడు. ఇప్పుడు దేవుడేం చేయమని జెప్పేసి చెప్తున్నాడు? నీ తల్లిని, తండ్రిని సన్మానించాలని జెప్పేసి చెప్తున్నాడు. అలాగా తల్లిని, తండ్రిని సన్మానించకపోవడం పాపమనమాట. అంటే ఆజ్ఞను అతిక్రమించడం. అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే 2 విధాలుగా జరుగుతున్నది. ఒకటి చేయకూడని దాన్ని చేయడం. అంటే దేవుడు అవ్వ, ఆదాములు పండు తినవద్దన్నప్పుడు తిన్నారు. రెండోది చేయమన్న దాన్ని చేశారన్నమాట. చేయకపోవడం. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నప్పుడు అలా చేయకపోవడం గూడా ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. అది మొదటిది. రెండోది మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 19 అధ్యాయము 13 వచనంలో ఈ విధంగా ఉంటుంది. దురభిమాన పాపములో పడకుండగా నీ దాసుడిని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అని జెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందనమాట. అంటే ఇక్కడ రెండోది మనం గమనించినట్లయితే దురాభిమాన పాపము అంటాడు. ఇంగ్లీష్‌లో అయితే ప్రెసంప్టస్ సిన్ అని జెప్పేసి అంటాడు. ప్రెసంప్టస్ అంటే అర్థం ఏంటంటే అహంకారము, దురభిమానము లేదా అహంకారము. అహంకారం అంటే ఏంటి? గర్వంతో చేసేటువంటి పాపం. మనిషి గర్వంతో చేసే పాపాన్ని దురభిమాన పాపం అని జెప్పేసి అన్నాడు. ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయంలో ఆహాబు ఏం చేశాడంటే, తన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి ద్రాక్ష తోట కావాలని జెప్పేసి అనుకుంటాడు. అది నాబోత్ అనే వ్యక్తిది ద్రాక్ష తోట కావాలనుకుంటాడు. అది ఆ నాబోత్ అనే వ్యక్తి దాన్ని ఇవ్వడానికి అంగీకరించడు. ఎందుకయ్యా అంటే, అది నా పితరుల నుంచి నాకు స్వాస్థ్యంగా వస్తుంది. నేను దాన్ని అమ్ముకోదలుచుకోలేదని జెప్పేసి అన్నప్పుడు, ఈయనేం జేశాడంటే, అలిగి పడుకున్నప్పుడు ఆయన ఆమె ఆయన భార్య అయినటువంటి యెజెబెల్ వచ్చి, ఆయన అలకకి కారణం తెలుసుకొని ఏం చేస్తుందంటే, ఆయన మీద ఇద్దరు వ్యక్తుల్ని అబద్ధ సాక్ష్యం పలికించి, ధర్మశాస్త్రం ప్రకారం నేరం మోపి, ఆయన్ని చంపేసి ఆయన యొక్క తోటని ఆక్రమిస్తారన్నమాట. ఇది ఎట్లా చేశారంటే వీరు, వారి యొక్క అహంకారంతోటి చేశారు. వారి యొక్క గర్వంతోటి చేశారు. వాళ్ళు రాజునన్న గర్వంతోటి చేశారన్నమాట. కాబట్టి దురాభిమానం అనేది పాపము. అహంకారంతోటి చేసేటువంటి పాపానికి ఇదొక ఉదాహరణ. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 11 అధ్యాయంలో దావీదు బత్షెబతో చేసేట పాపం కూడా అహంకారంతోటే చేశాడు. ఎందుకంటే తాను కూడా రాజస్థానంలోనే ఉన్నాడు. మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 16 అధ్యాయంలో కోరాహు, దాతాను, అబీరామ్ అనేవారు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రధాన యాజకత్వం అనేది కోరుకుంటారు. వీరు మోషేకే కదండీ మోషే మీదనే కదండీ తిరుగుబాటు చేసింది. దేవుని మీద కాదు కదా! అంటే 16 వచనంలో అంటారు. మీరు యాజకుడైనటువంటి అహరోను మీద మాత్రమే కాదు, మీరు దేవునికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేశాడని జెప్పేసి మోషే అంటాడనమాట. అంటే వీరు ఇశ్రాయేలీయుల్లో మోషే, అహరోనులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడా? మమ్మల్ని ఏర్పరచుకోలేదా? అని జెప్పేసి ప్రధాన యాజకత్వం కోసం తిరుగుబాటు చేసేస్తారు. కానీ వీరు తిరుగుబాటు చేయడానికి వీళ్ళు 250 మందిని ఏర్పరచుకుంటారనమాట. వీరు ముగ్గురే కాకుండా వీరితో పాటు ఇంకో 253 మందిని ఏర్పరచుకుంటారు. ఈ తిరుగుబాటనేది మూల కారణం ఏంటంటే వారి యొక్క దురాభిమానము. వారి యొక్క అహంకారంతో వారు ఆ పాపాన్ని చేశారని జెప్పేసి మనం గమనించవచ్చనమాట. పాపం యొక్క స్వభావంలో మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపము, రెండవది దురాభిమానం పాపము. మూడోది మనం గమనించినట్లయితే రహస్య పాపము. 90 కీర్తనల గ్రంథం 90 అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, నీ ముఖ కాంతిలో మా యొక్క రహస్య పాపములు కనబడుచున్నవి అని జెప్పేసి అంటాడు.
మా యొక్క రహస్య పాపములు అంటే ఇంగ్లీష్‌లో అయితే సీక్రెట్ సిన్స్ అంటాడు. అంటే సీక్రెట్ సిన్స్ అంటే పె పదంలోనే ఉంది. సీక్రెట్‌గా చేస్తాము. అంటే ఎవరికీ తెలియకుండగా రహస్యంగా పాపం చేస్తా ఉంటాం అన్నమాట. ఈ ఎక్కువగా రహస్యంగా పాపం అనేది ఎవరికీ కనపడకుండగా ఎలా చేస్తామంటే, దేవుడు చూడట్లేదు గదా! అని చెప్పేసి చేస్తా ఉంటారు. ఉదాహరణకి యోసేపు పోతీఫర్ భార్య యోసేపుని శోధించి, ఇక్కడ ఎవరు లేరు నాతో శయనించమని జెప్పేసి యోసేపుని శోధించినప్పుడు యోసేపు ఏమంటాడు, ఇంత ఘోరమైన పాపంని దేవుని దృష్టికి నేను ఎలాగ చేస్తాను, నేను చేయనని జెప్పేసి అంటాడు. పోతీఫర్ భార్య ఏం చేసిందంటే, రహస్యంగా పాపం జేసింది. ఎవరు లేరు కదా! పాపం చేద్దాం అని జెప్పేసి యోసేపుని ప్రేరేపించింది. ఈ రహస్య పాపములనేవి ఎక్కువగా మన యొక్క హృదయాల్లో మనం చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 5 అధ్యాయము 27, 28 వచనాల్లో మనం గమనిస్తే యేసు ప్రభువు బోధ చేసేటప్పుడు ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే, "మీరు వ్యభిచారం చేస్తేనే పాపం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా! మీరు మోహపు చూపు చూసినా గాని మీ హృదయంలో ఆ వ్యక్తితో వ్యభిచారం చేసినట్లే" అని చెప్పేసి ఆహ్, యేసు ప్రభువు బోధిస్తా ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఆ మోహపు చూపనేది చూడడం మా మోహపు చూపు చూస్తున్నాడన్న సంగతి మనకు తెలిసిద్ది గానీ, అతడు హృదయంలో వ్యభిచరిస్తున్నాడన్న సంగతి మనకు తెలుస్తుందా? మనకు తెలిసేటువంటి పని కాదనమాట. అంటే రహస్య పాపం అనేది మనం ఎక్కువగా మన యొక్క హృదయాల్లో చేస్తా ఉంటాం. ఎందుకంటే మన హృదయాల్లో చేసేటువంటి పాపము లేదంటే ఆ ఊహలనేవి ఎవరు చూస్తున్నారు? ఎవరికీ కనబడవు. మనకు తప్ప ఎవరికీ తెలియదది. హృదయాంతరంగాలను పరిశోధించువాడు దేవుడే. కాబట్టి దేవుడికి తప్ప ఆ పాపం అనేది ఎవరికీ తెలియదు. రహస్యంగా చేస్తా ఉంటాం అన్నమాట. అందుకే ఆదికాండము 6 అధ్యాయము 5 వచనంలో దేవుడు ఇలాగంటాడు. వారి హృదయంలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని జెప్పేసి అంటాడు. మనుషుల యొక్క హృదయంలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని జెప్పేసి దేవుని వాక్యమే సెలవిస్తుంది. మార్కు సువార్త 7 అధ్యాయము 20-23 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మార్కు సువార్త 7 అధ్యాయము 20-23 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆహ్, యేసు ప్రభువు బోధ చేస్తా ఆహ్, పరిసయ్యులు, సద్దూకయ్యులందరూ వచ్చి అడుగుతారు. ఎందుకు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని జెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభు ఇలాగ అంటాడనమాట. మనుషుని యొక్క మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని చెప్పాడు. అంటే మన హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఈ హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలు సీక్రెట్ సిన్స్ అనేవి మన హృదయంలో ఏం ఊహించుకుంటున్నాము, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అన్న సంగతి మనకు తెలుసు గానీ, ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తెలియదు. ఈ హృదయంలో నుంచేటువంటి వచ్చేటువంటి పాపాలు ఏంటి అని జెప్పేసి చెప్తే, అక్కడ ప పెద్ద లిస్ట్ చెప్పాడు యేసుప్రభు. ఏంటి అంటే అవి దురాలోచనలు. అంటే ఈవిల్ థాట్స్. అంటే ఇతరులకి చెడు చేయాలని జెప్పేసి ఆలోచనలు. జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము. కృత్రిమం అంటే మోసం చేయాలని ఆలోచన అన్నమాట. కామ వికారము.
ఆహ్, వ్యభిచారానికి సంబంధించినటువంటి తలంపులను కలిగి ఉండడము. మత్సరము, ఇవిలై అంటే మత్సరం ఇతరుల యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే మత్సరము. అసూయ తారాస్థాయికి చేరితే అది క్రియారూపం దాల్చినప్పుడు దాన్ని మత్సరం అంటాడు. దేవదూషణ, దేవుణ్ణి దూషించడము. అహంభావము అంటే గర్వం అన్నమాట. అవివేకము అంటే ఫూలిష్‌నెస్. అంటే ఈ పాపాలన్నీ అసల ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన యొక్క మనుషుని యొక్క హృదయంలో నుంచే వస్తున్నాయని జెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుందనమాట. అందుకే యేసు ప్రభువు బోధ చేసేటప్పుడు లోకగా లో లోకా సువార్త 12 అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగ అంటాడనమాట. "మరుగైనది ఏదైనా సరే బయలుపరచబడుతున్నది. రహస్యమైనది ఏదైనా సరే తెలియబడుతుంది. నువ్వు చీకట్లో చేసినటువంటివి వెలుగులో వినబడతాయి. గదిలో చెవిలో చెప్పబడినవి మిద్దెల మీద చాటింపబడతారు." రహస్య పాపం మేము చేసే పాపం అనేది ఎవరికీ తెలియట్లేదు గదా! ఎవరు చూడట్లేదు గదా! అని జెప్పేసి మీరనుకోవద్దు. రహస్యమైనది ఏదైనా సరే తెలియపరచబడిద్ది. మీరు చీకట్లో చేసినవి వెలుగులో వినబడతాయని జెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 36 అధ్యాయము 1 వచనంలో భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతుందంట. అంటే భక్తిహీనులు ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో పాపం చేయాలనే పాపము ఎలా ఉంటుందంటే వాళ్ళకి దేవోక్తి వలె పలుకుతుందంట. కాబట్టి అందుకే అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారని చెప్పేసి మత్తయి సువార్త 5 అధ్యాయం 8 వచనంలో చెప్తాడు. మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. యాకోబు గారు 4 అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం 8 వచనంలో కూడా మీ హృదయంను పరిశుద్ధపరచుకోండి అని చెప్పేసి యాకోబు గారు పత్రిక రాస్తారు. ఎలా పరిశుద్ధపరచుకోవాలయ్యా అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 12 వచనం మనకు సమాధానం చెప్తుందనమాట. దేవుని వాక్యము రెండంచుల ఆత్మ ఖడ్గము కలిగినదే. ప్రతి ఒక్క కీలుని మన హృదయాల్ని దూరనంత మటుకు పరిశోధిస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుకోవడం ద్వారా మన పాపములను అలాంటివేమన్నా ఉంటే దేవుని వాక్యం ద్వారా మనం సరిచేసుకొని దేవుని ఎదుట ఒప్పుకోవాలనమాట. సరే. మొదటగా పాపం యొక్క స్వభావంలో మనం ఏం చేసాము? మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపము. రెండోది దురభిమానము పాపము. మూడోది రహస్య పాపం చూసాము. నాలుగోది చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయము 17 వచనంలో మేలైనది చేయనెరిగియో అలా చేయని వారికి పాపం అని చెప్పేసి యాకోబు గారు రాస్తారనమాట. మేలు అంటే ఒకరికి మేలు చేయాలన్న సంగతి తెలిసి కూడా అలాగ చేయకపోవడం కూడా పాపం అని చెప్పేసి అంటాడు. ఇక్కడ యాకోబు గారు దేని గురించి చెప్తున్నాడంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో మనం చదివితే, మీరు ఈ లోకంతో స్నేహం చేయవద్దు. ఎందుకంటే ఈ లోకం యొక్క స్నేహం అనేది దేవునితో వైరము అని దేవుని వాక్యం అనేది మనకి సెలవిస్తుందనమాట. ఈ కాబట్టి మనము లోకంతో స్నేహం చేయకూడదు. మనం తండ్రితోటి, యేసుప్రభువుతోటి, పరిశుద్ధాత్ముడితోటే స్నేహం చేయాలి. ఎందుకని ఈ లోకంతో స్నేహం చేయకూడదని జెప్పేసంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 16 వచనం ఈ విధంగా మనకు సెలవిచ్చిద్దనమాట. లోకంలో ఉన్నదంతా ఏముంటుందంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడమం మాత్రమే కలిగి ఉంటారనమాట. లోకస్తులు ఏ విధంగా ఉంటారయ్యా అంటే, మత్తయి సువార్త 24 అధ్యాయము 37-38 వచనాల్లో యేసు ప్రభువు ఆహ్, ఈ విధంగా తెలియజేస్తా ఉంటాడు. మత్తయి సువార్త 24 అధ్యాయం 37-38 వచనాల్లో లోకస్తులు ఎలాగుంటారంటే, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెండ్లికిచ్చుకుంటూ,
దేవుణ్ణి ఎరగకుండగా ఉంటారు. అంటే నోవహు యొక్క జలప్రళయం వచ్చినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, మనుషులు అక్కడ ఆ సమయంలో ఇలాగే ఉన్నారు. జనాలు ఎలాగున్నారంట, తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు. అన్ కానీ వీరు దేవున్ని మాత్రం ఎరగలేదు. కారణం ఏంటంటే, వాళ్ళకి మేలనేది తెలియలేదు. మనము మేలు చేయాలి. మేలంటే ఏంటి? సత్క్రియలు మనం చేయాలనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16 వచనంలో చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రి మహింపరచబడేటట్లు మీరు సత్క్రియలు చేయండి అని జెప్పేసి యేసు ప్రభువు మనకు బోధిస్తాడు. సత్క్రియ అంటే మేలే మే మేలో మేలన్నా, సత్క్రియ అన్నా 2 సత్క్రియ అంటే మంచి పని. అంటే మేల్‌ని మరొక రకంగా ఏ విధంగా చెప్పుకోవచ్చంటే సత్క్రియ అని జెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనం సత్క్రియ చేయడం ద్వారా మన పరలోకమందున్నటువంటి తండ్రి మహింపరచబడే విధంగా మనం ఉండాలి. అందుకే క్రైస్తవులు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారని పదాలు యేసు ప్రభు ఎందుకు ఉపయోగించాడంటే, మనం సత్క్రియలు చేసి మన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఈ లోకంలో మహింపరుస్తాం కాబట్టి మహింపరచాలని జెప్పేసి ఆహ్, చెప్పాడనమాట. ఆదికాండము 4 అధ్యాయం 7 వచనంలో దేవుడు కయీనుతో కయీను హేబెలును చంపిన సందర్భంలో దేవుడు ఈ విధంగా అంటాడనమాట. సత్క్రియలు నువ్వు సత్క్రియ చేస్తేనే తలనెత్తుకుంటావా? సత్క్రియ చేయకపోతే హ్మ్. సత్క్రియ చేయని యెడల వాకిట అనేది పాపం పొంచి ఉంటుంది. అంటే మనం సత్క్రియ చేయకపోతే పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మేలైనది ఎరిగి అంటే సత్క్రియ చేయడానికి మనం ఎల్లప్పుడూ సహకరించాలన్నమాట. ఎల్లప్పుడూ సత్క్రియలు చేయాలి. లేదంటే మేలైనది మనం చేయాలి. మేలైనది ఎరిగి అలాగ చేయకుండా అలాగ చేయకపోవడం అనేది పాపము. చాలామంది లోకస్తులేమనుకుంటారు, మేము బయటికెళ్ళి సంపాదించుకొని వేరే పట్టణాలకెళ్ళి, దూర దేశాలకెళ్ళి సంపాదించుకొని వచ్చి ఆహ్, సంపాదించుకొని వాళ్ళ కడుపులు నింపుకోవాలని జెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నేడైనను, రేపైనను ఒకానొక పట్టణానికెళ్ళి సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళారా, రేపేం జరిగిద్దన్న సంగతి మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది కాబట్టి ప్రభు చిత్తమైతే మనం ఇలా చేస్తాం, అలా చేస్తాం అని జెప్పేసి మనం అనుకోవాల్సిందే గానీ, మన సొంత నిర్ణయాలనేది మనం తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే మేలైన దాన్ని ఎరిగినప్పుడు దాన్ని చేయడానికి మనం ప్రయాసపడాలనమాట. తర్వాత అంశము సకల దుర్నీతి పాపం అని జెప్పేసి అంటాడు. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాల్లో సకల దుర్నీతి పాపం అని జెప్పేసి అంటాడు. ఏమిటి దుర్నీతి? నీతికి వ్యతిరేకమైనదే దుర్నీతి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారి మీద దేవుని కోపం అనేది వస్తుందని జెప్పేసి అంటాడు. ఏమిటి దుర్నీతి చేత వారు అడ్డగిస్తున్నటువంటి సత్యం అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 22, 23 వచనాల్లో ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. 21 వచనం మనం చదువుకుందాము. వారు దేవుణ్ణెరిగి ఆయనకి దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ వారు తమ వాదములయందు వ్యర్థులైరి. వారి యొక్క అవివేక హృదయం అంధకారమైంది. వారు తాము జ్ఞానం అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడు యొక్క దేవుని యొక్క మహిమని క్షేమయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారని జెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుందనమాట. అంటే వీరేం జేస్తున్నారు? దేవుడు
దేవుడు అక్షయుడు. అంటే దేవుడు విగ్రహ రూపంలో ఉండేటువంటి వ్యక్తి కాదు. నిత్యుడు. ఈ దేవుని గురించి సత్యాన్ని ఎరిగినప్పుడు కూడా వీరేం జేస్తారంటే విగ్రహాలను పూజిస్తా ఉంటారనమాట. అంటే దుర్నీతి అంటే దేవుని యొక్క నీతికి వ్యతిరేకమైనది దాంట్లో ఉన్నటువంటిది ప్రధానంగా ఉన్నది ఏంటి అంటే విగ్రహారాధన అనేది ఉంది. వీరేం జేస్తున్నారు, విగ్రహారాధికులు ఎలా ఉన్నారని జెప్పేసంటే అదే ఒకటో అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ విధంగా మనకు తెలియజేశాడు. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి, స్వాభావిక విరుద్ధమైనటువంటి అధర్మమును అనుసరించేది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు, తమ తప్పిదమును తగిన ప్రతిఫలమును పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి అని జెప్పేసంట వారి యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి వీరు పాపం జేస్తున్నారు. దుర్నీతి. అంటే దుర్నీతి వల్ల వీరేం జేస్తున్నారు, స్త్రీలు స్త్రీలతోటి, పురుషులు పురుషులతోటి వారి యొక్క మనిషి యొక్క స్వభావాన్ని శారీరక స్వభావాన్ని విడిచి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం జేస్తున్నారు. ఇంకా దుర్నీతి అంటే ఏంటనేది మనకి వివరిస్తా అక్కడ యోహాను పత్రికలోనే దుర్నీతి అంటే దుర్నీతిని 2 రకాలుగా విభజించి చెప్తాడు. మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపం అని జెప్పేసి 2 భాగాలుగా విభజించి చెప్తాడు. అంటే మరణకరమైనటువంటి పాపం చేయవారి గురించి వేడుకొనవద్దు. అంటే ప్రార్థన చేయవద్దని జెప్పేసి మాట్లాడుతూ, మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపం అని జెప్పేసి 2 రకాలుగా మాట్లాడతాడు. ఏమిటయ్యా మరణకరమైనటువంటి పాపం అని జెప్పేసి మనం గమనించినట్లయితే దానికి సమాధానము రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము 28-32 వచనాలు మనకి తెలియజేస్తుందనమాట. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటనియ్యలేకపోయారు గనక, చేయరాని కార్యములు చేయుటకును దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరమును, నరహత్యన, కలహము, కపటము, వైరము అను వాటితో నిండి, కొండిగాండ్రను, అపవాదకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బెంగములాడువారును, చెడ్డవాటిని కల్పించుచు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పని వారును, అనురాగరహితులను, నిర్దయులైనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అక్కడ దేవుడు 21 కార్యాలు, పాపానికి సంబంధించినటువంటి 21 కార్యాలనేవి చెప్పాడు. వీరందరూ ఏం జేస్తున్నారు, అది పాపం అని చెప్పేసి తెలిసినా గాని వాటిని అభ్యసిస్తున్నారు. అభ్యసించు వారితోటి సంతోషంగా అంగీకరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులనేమన్నాడంటే ఇది ఇలాంటి ఆహ్, ఇది మరణకరమైనటువంటి పాపము. ఇలాగా చేయవారి గురించి నువ్వు వేడుకొనవద్దు. ఇలాంటివి చేసేటువంటి సహోదరుల గురించి నువ్వు వేడుకొనవద్దు. సహోదరులు ఎప్పుడవుతారు? ఒకసారి మనం వెలిగించబడ్డాము. క్రీస్తు ప్రభువులోనికి రక్షణ పొందిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా జీవిస్తా ఉంటారు. ఇక్కడ చెప్పినటువంటి 21 కార్యాలతోటి జీవిస్తా ఉంటారు. ఇలాంటి వారి గురించి మీరు వేడుకొనవద్దు. ఇది మరణకరమైనటువంటి పాపం అని జెప్పేసి అక్కడ రోమాపత్రికలో మనకు తెలియజేస్తాడు. కాబట్టి పాపం అనేది మనం ఇన్ని రకాలుగా చేస్తామనమాట. ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపం చేస్తాము. దురభిమానంతో పాపం చేస్తాము. రహస్య పాపాలు చేస్తా ఉంటాము. మేలైనది చేసి ఎరిగి దాన్ని చేయకపోవడం కూడా పాపము. సకలమైన దుర్నీతి పాపము. చివరగా ఐదవదిగా పాపం వలన కలిగే ఫలితాలు లేదా నష్టాలు ఏంటయ్యా అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఈ విధంగా తెలియజేస్తుందనమాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏలయనగా పాపం వలనటువంటి వచ్చే జీతము మరణము. అంటే పాపం వల్ల మరణం వస్తుంది. ఏ మరణం అయ్యా అంటే ఆత్మీయ మరణము. ఆదాము ఏం చేశాడు? తినవద్దన్నటువంటి పండుని తిని ఆత్మీయ మరణాన్ని
కొని తెచ్చుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో మీరు అపరాధములు చోతి పాపములతోటి చచ్చిన వారై ఉండగా ఎలా చచ్చిపోతున్నామో ఆత్మీయంగా మనం చనిపోతున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధికి లేదా దేవునికి దూరం అయిపోతున్నాము. ఇదే ఆత్మీయ మరణము. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నాం అని చెప్పేసి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము తెలియజేస్తున్నాడు. 3:23లో ఏమంటాడంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహిమ అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి క్రీస్తు ప్రభువుతోటి సమానమైనటువంటి మహిమను మనకిస్తున్నాడు. ఏంటి? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము దత్తపుత్రులుగా దేవునికి చేయబడ్డాము. కానీ పాపం అనేది ఏం చేస్తుందంటే ఆ దేవుడిచ్చినటువంటి మహిమని దేవుడు అనుగ్రహించే మహిమ మనం పొందలేకపోవడానికి కారణం ఏందంటే పాపం చేయడం. మూడవదిగా పాపం వలన పిరికితనము, భయము వస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. ఏం చేశారు? హవ్వ, ఆదములు ఏం చేశారంటే పాపం చేయగా దేవుడొచ్చినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు వారు భయపడి దాక్కున్నారు. కారణం ఏందంటే వారికి పిరికితనం, భయం అనేది వచ్చేసింది. నాలుగవదిగా సిగ్గును కలుగజేస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. హవ్వ, ఆదములు ఏం చేశారు? ఆ పాపం చేసిన వెంటనే దేవుని తమకు అంజూరపు ఆకులతో కచ్చడాలు కట్టుకున్నారు. అంటే వాళ్ళకి సిగ్గు అనేది తెలిసిందనమాట. పాపం అనేది సిగ్గును కలుగజేస్తుంది. తర్వాత పాపం వలన దేవుని స్వరూపం కోల్పోతాము. ఇవి రిఫరెన్స్‌లు చెప్తాను రాసుకోండండి ఇంకా. టైం అయిపోవచ్చింది కాబట్టి ఫాస్ట్‌గా రిఫరెన్స్‌లు చెప్తాను రాసుకోండి. పాపం వలన దేవుని స్వరూపం అనేది మనం కోల్పోతామనమాట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఈ మాటను తెలియజేస్తాడు. దేవుని యొక్క సహవాసం కోల్పోతాము. ఆదికాండం 3:24. హవ్వ, ఆదాములు చేసిందేందంటే దేవుని యొక్క సహవాసం అనేది కోల్పోయారు. పాపం వలన ఎముకలకు స్వస్థత లేదని చెప్పేసి కీర్తనల గ్రంథం 38:3. అంటే పాపం చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యం అనేది కూడా పాడవుతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవు చేస్తుంది. కీర్తనల గ్రంథం 38:3. పాపం వలన ఎముకలకి స్వస్థత వస్తుంది. పాపం అనేది మన మీద దోషారోపణ చేస్తుందని చెప్పేసి ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడండి. తర్వాత యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మన పాపము మన మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పేసి సెలవిస్తాడు. యెషయా గ్రంథం 59:2లో మనం చేసినటువంటి పాపము దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. మనం చేసినటువంటి పాపాలకి మనకి దేవునికి అడ్డుగోడలుగా నిలబడతాయని చెప్పేసి యెషయా గ్రంథంలో తెలియజేస్తాడండి. ముఖ్యంగా పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరము పాపానికి దాసులం అవుతాం అని చెప్పేసి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. పాపాలకి దాసులం అవ్వడం అంటే కంటిన్యూగా ఒక పాపం చేసిన తర్వాత ఇక పాపం చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని పాపానికి దాసులం అవ్వడం అని చెప్పేసి అంటాడు. తర్వాత పాపం చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతని, కోపాన్ని తెప్పిస్తుందని చెప్పేసి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకు తెలియజేస్తాడండి. తర్వాత పాపం అనేది మనల్ని సులువుగా చిక్కులు పెడుతుందని చెప్పేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలియజేస్తాడు. ఈ పాపం వలన కలిగేటువంటి నష్టాలు లేదా ఫలితాలు. మనిషి అసలు పాపం ఎందుకు చేస్తాడని చెప్పేసి మనం ఎప్పుడైనా గమనించినట్లయితే దానికి యాకోబు పత్రిక మనకు సమాధానం చెప్పిద్దండి. యాకోబు పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంటుద్దనమాట. ప్రతివాడు తన స్వకీయ దురాశచే ఏడవబడి మరలు కొల్పబడి శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనును అని చెప్పేసి రాస్తాడనమాట. మనిషి ఆ వ్యక్తి యొక్క దురాశ చేత పాపాన్ని చేస్తున్నాడు. ఇంకోటి తాను శోధించబడడం వల్ల పాపం చేస్తున్నాడు. శోధించబడడం అనేది సాతాను యొక్క పని అయితే, దురాశ అనేది వ్యక్తి యొక్క పని అయి ఉంటుందన్నమాట. ఆలోచన లేదా క్రియ అయి ఉంటుందన్నమాట. దురాశ గర్భాన్ని ధరించి పాపం వల్ల మనం
ఏం పొందుకుంటున్నాం అంటే ఆత్మీయ మరణాన్ని మనం పొందుకుంటున్నాం అనమాట. ఏమిటి దురాశ అంటే నిర్గమకాండం 20 అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. నీ పొరుగువానిది ఏది ఆశించవద్దని చెప్పేసి చెప్తాడు. నిర్గమకాండం 27వ అధ్యాయం 17లో. మన పొరుగువానిది గాని, లేకుంటే మన మనది కానటువంటి దాన్ని మనం ఆశించడమే దురాశ అండి. కాబట్టి మనం ఇతరులది ఏది ఆశించకూడదు. తర్వాత పాపం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించిద్దా? లేదా వ్యాపించిద్దా? అంటే జన్మ పాపం అనేది ఉన్నదా లేదా అని చెప్పేసి అంటే లేదని మనకు సమాధానం చెప్పిద్దండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20 వచనంలో ఏమంటాడంటే, పాపం చేయవాడే మరణం నొందుతాడు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందిద్ది. దుష్టుని యొక్క దుష్టత్వం అనేది ఆ దుష్టునికే చెందుతుందని చెప్పేసి చెప్తాడు. అంటే పాపం అనేది ఒకరి నుంచి ఒకరికేమీ రాదు. ఎవరి పాపము ఎవరి క్రియలు వారితోటే వెళ్తాయని చెప్పేసి చెప్పాడు. తర్వాత పాపం నుంచి మరి మనం ఎలాగ విడుదల పొందాలి అని చెప్పేసి మనం గమనిస్తే దానికి సమాధానం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్పిద్దండి. రక్తం చిందించబడకుండగా పాప క్షమాపణ అనేది లేదు కాబట్టి మనమందరం ఏం చేయాలి? క్రీస్తు రక్తం చేత కడుగబడాలని 1 పేతురు పత్రిక 18-20 వచనాల్లో మనకు తెలియజేస్తుంది. వెండి బంగారాల కంటే అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనం కడుగబడడం ద్వారా అంటే బాప్తిసం పొందడం ద్వారా అపోస్తలుల గ్రంథం 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మన క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడడం ద్వారా మన పాపాలకనేది విమోచన కలుగుతుంది అని చెప్తూ ఇంకా ఇంతటితోటి ఈ పాఠాన్ని ముగిస్తున్నానండి. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు. సమయం లేనందున కొంచెం ఫాస్ట్‌గా చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోకండి. అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.